ఎక్కువగా అల్లరి చేస్తుంటారు. వాళ్ళు ఎక్కడుంటారో అక్కడ నాయిస్ కూడా ఉంటుంది. కొన్నిసార్లు కొన్ని అవి ఇవి పగలగొట్టడాలు కూడా ఉంటాయి. ఇందులో కొంత విపరీతమైనటువంటి ఒక ప్రవర్తన ఉంటుంది. దాన్ని టాంట్రమ్స్ అంటాం మనం. ఆ టాంట్రమ్స్లో ఏమవుతుంది, నేల మీద పడిపోవడం, దొల్లుతూ ఉండడం, అరవడం, కేకలు పట్టడం, ఇలాంటి ప్రవర్తనని కొంతమంది పిల్లలు చూపిస్తూ ఉంటారు. వాళ్ళకి ఏదైనా నచ్చనేది జరిగిందనుకోండి, అప్పుడు చూపిస్తారు. ఆ సమయంలో మనం ఎలా కామ్గా ఉండాలి? ఏమి పెద్ద ఛాలెంజ్ అండి పేరెంట్స్కి. కోపం తెప్పించేటువంటి బిహేవియర్లో ఉన్న బిడ్డని కోపంతో మనము అడ్రస్ చేయకుండా మన కోపాన్ని మనము అణుచుకోవడమో లేకపోతే ఆ చోటులో కామ్నెస్ను తెచ్చుకోవాలి. తెచ్చుకోవాలంటే ఎట్లా? నెంబర్ 1, ముందు మనస్సు నుంచి కోపం వస్తుంది. ఇక్కడ మనం అనుకోవాలి, ఆఫ్టర్ ఆల్ నా బిడ్డ కదా, పాపం 6 ఏళ్లే ఇంత చేస్తే, ఏంటో ఇవాళ వాడికి మూడు బావలేదు, ఇలా చేస్తున్నాడు, సరే నేను కోపాన్ని తెచ్చుకోకూడదు అని మనసులో అనుకున్న తర్వాత నిర్ణయం మైండ్కి చెప్పుకోవాలి. మైండ్కి ట్యూన్ చెయ్యాలి. ఏమని? కోపం లాభం లేదు, ఏదో ఒకటి, ఇది ఒక ఛాలెంజ్ నాకు, నేను ఈ ప్రాబ్లంని నేను సొల్యూషన్ తెచ్చుకోవాలి అని ఆలోచనలో కూడా దృఢంగా ఒక నిశ్చయాన్ని తెచ్చుకున్న తర్వాత యాక్షన్లోకి వెళ్ళాలి. కామ్గా ఫస్ట్ నవ్వండి. అయ్యో ఇలా దొలుతున్నవే, కొత్త యూనిఫామ్ వేసుకుని ఎట్లాగైపోతాం చూడు, డైవర్ట్ చేయండి. మనం ఎప్పుడైతే కామ్గా అయిపోతామో, ఎప్పుడైతే నవ్వుతామో, ఎప్పుడైతే స్మైల్ చేస్తామో, బిడ్డకి ఇదేమిటి, ఏదో అరుస్తుందేమో తిడుతుందేమో అంటే, అవును కదా నా చొక్కా పాడైపోతుంది, యూనిఫామ్ కొత్తది కదా అని గబుక్కుని ఒక క్షణం ఆ అల్లరి నుంచి, ఆ ట్యాంట్రమ్ నుంచి పక్కకు వెళ్ళడానికి మనం డైవర్ట్ చేస్తున్నాం అన్నమాట. ఆ తర్వాత మెల్లిగా డైవర్షన్ ద్వారా మార్పు వస్తే కనుక అప్పుడు మెల్లిగా మనం ఏం చెప్పదలుచుకున్నామో ఆ విషయాన్ని చెప్పాలి. ఓ చిన్న ఇన్పుట్ ఇచ్చుకోవాలి. ఇది ప్రాక్టీస్ చేసుకున్నాం అనుకోండి, మనకి లాభం, బిడ్డకు కూడా లాభం. తద్వారా బిడ్డ ఏం నేర్చుకుంటుందంటే, ఓహో ఎవరైనా నా తరగతిలో నా ఫ్రెండ్ కోపంగా బిహేవ్ చేస్తే, తిక్కతనం చూపిస్తే నేను కూడా నవ్వుతూనే హ్యాండిల్ చెయ్యాలి అన్నది. మరి బాయ్.